పేరు విజయ్ కుమార్ మిశ్రా. వృత్తి ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ. చిరునామా మీరట్ జైల్. కేసులు 25 క్రిమినల్ కేసులు. తాజా నేరం జైలు నుంచి కోర్టులో కేసు కోసం వెళ్లి 30 గంటల పాటు అదృశ్యం. ఇతర ఆరోపణలు జైలు నుంచే తన తాజా ఎలక్షన్ కోసం ప్రచారం చేయడం. ఇది సంగతి. ఇతను ఒక నొటోరియస్ క్రిమినల్. ఒక జర్నలిస్ట్ హత్య కేసుతో సహా మొత్తం 25 పైగా తీవ్రమైన కేసులున్న ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఇంకోసారి జ్ఞాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. అండర్ ట్రయల్ క్రిమినల్ కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఇంకేం, తన హోదాతో పాటు ధనబలం కండబలం కూడా ఉంది. జైల్లో అధికారులు పోలీసులు ఈ విజయ్ కుమార్ను చూస్తే పక్కలు తడిపేసుకుంటారు. తేడాలు వస్తే శాల్తీలే గల్లంతవుతాయి. కాబట్టి అక్కడంతా ఆయన చెప్పినట్టే జరిగిపోతుంది. మొబైల్ ఫోన్ల నుంచి మొదలుపెట్టి ఈ మోనార్క్ కోసం ఏం కావాలన్నా చిత్తం సిద్ధం అంటూ సకలం సమస్తం ముందు వాలిపోతాయి. యూపీ ఎలక్షన్స్ ప్రచారం ముదిరి పాకాన పడ్డంతో ఈయన గారికి తన నియోజకవర్గాన్ని పలకరించి రావాలనిపించింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతను కోర్టు కేసుకు హాజరు కావాల్సి వచ్చింది. ఎస్కార్ట్ పోలీసులనిచ్చి వెళ్లి రమ్మంటూ జైలు గేటు తెరిచారు అధికారులు. అంతే, 5-6 గంటల్లో పని పూర్తి చేసుకుని రావాల్సిన ఈ ఎస్కార్టులు ఒక్క రోజు గడిచినా తిరిగి రాలేదు. వాళ్ల దగ్గరుండాల్సిన ఫోన్లు నాట్ రీచబుల్ అంటూ మూగబోయాయి. తిరిగి వెనక్కొచ్చిన తర్వాత ఆలస్యానికి కారణం అడిగితే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడక్కడ ఆపుకుంటూ నిందితుడిని తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టిందంటూ సమాధానం. ఇక రొటీన్గా నిందితుడు మిశ్రాన్ని చెక్ చేస్తే దాదాపు 172 ఫోన్ నంబర్లున్న కాగితాలు. ఆయన అడిగేదెవరు? ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ అవుట్లుక్ జర్నలిస్ట్ అందించిన వార్తా కథనంలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఎలక్షన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోర్టుల నుంచి సమన్లు ఇవ్వొద్దంటూ మొత్తుకుంటున్న ఆయా న్యాయస్థానాలు వీళ్లను కోర్టులకు రమ్మంటూ ఆర్డర్లు ఇచ్చేయడం ఆపాలని పై అధికారులు అడుగుతున్నా పట్టించుకునే వాళ్లే లేరు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందన్నది మానవ హక్కుల సంఘాలు అడుగుతున్నాయి. ఈయనకేకంగా కోర్టులు పోయిన జనవరిలో 7, 11, 13, 16, 17 తేదీల్లో 5 సార్లు సమన్లు జారీ చేశాయంటే ఏదో మతలబు లేకుండా ఉండదనేది ప్రజా సంఘాల అనుమానాలు. కోర్టులని వాటి తీర్పుల్ని తప్పుపట్టకూడదు కాబట్టి మేమేం చేయాలంటూ వాపోతారు అధికారులు. ఇక చివరిసారిగా 17వ తేదీన వచ్చిన సమన్లకే ఈ డాన్ ఇలా 30 గంటల పాటు మిస్ అయిపోయింది. ఈ విజయ్ కుమార్ మిశ్రా జైలు జీవితంలో ఇంకా చాలా రసవత్తర ఘట్టాలున్నాయి. మరి మన జైళ్లు కూడా ఇలా అండర్ ట్రయల్ ఖైదీలకు రేపటి రోజున ఇలాగే దాసోహం అంటే? మన జైళ్లలో ఉన్న వాళ్లకు ఎలక్షన్స్ లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఇదే సిచ్యువేషన్ ఏమో. డామ్ ఇట్, మనకు ఎలక్షన్సే లేవు.